హలో గాయస్, నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు? నేనైతే ఒక బీచ్ ఫ్రోజ్ అయిపోయింది అనమాట. దాని దగ్గర అయితే ఉన్నాను. సో ఇది కంప్లీట్గా ఒక బీచ్ అనమాట. ఈ బీచ్ మీద అయితే నేనైతే ఈరోజు అయితే నడుస్తాను అనమాట. మీరు చూస్తున్నారు ఫ్రోజన్ లేక్ని. వెనకాల మొత్తం ఫ్రోజ్ అయిపోయింది అనమాట. ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. కంప్లీట్ వీడియో అయితే చూడండి. కొంతమంది ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తున్నారు చూడండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదేం క్రేజీ థింగ్ రా మామ. ఇట్లా హోల్ పెట్టేసి కంప్లీట్గా ఏంటంటే ఒక గంట సేపు ఉంచేస్తారు. సో చేపలు అనమాట ఈ వాళ్ళకి పడతాయి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే ఒక లేక్ దగ్గరికి వచ్చానమాట. ఒక లేక్ అంటే చిన్న లేక్ కాదనమాట. ఆల్మోస్ట్ మన ఆంధ్ర తెలంగాణ ఎంత ఉంటుందో సో ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో చూపిస్తాను అనమాట. చూడండి, సో అంత పెద్ద లేక్ అనమాట. సో దీన్ని లేక్ అని అంటారు, అండ్ కొంతమంది అంటే బీచ్ అని కూడా అంటారు అనమాట. బట్ బీచ్ అయినా సరే ఇది మంచినీటిది అనమాట. సో అంత పెద్ద లేక్ అనమాట. సో ఆ లేక్ ఈ వింటర్ వల్ల ఏమైంది అంటే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వడం అంటే ఏంటంటే టాప్ లేయర్ మొత్తం కూడా గడ్డగట్టేసింది అనమాట. సో ఈరోజు అయితే ఆ లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే లేక్ దగ్గరికి అయితే వచ్చాను. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి. సో ఈ లేక్ని చూడడమే కాకుండా దీని మీద మనం నడుచుకుంటూ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదేంటంటే యునైటెడ్ స్టేట్స్కి ఒక సైడ్ ఉందన్నమాట. మీరు కంప్లీట్గా నడుచుకుని వెళ్ళిపోతే అవతల సైడ్ కెనడా ఉంటుంది. సో కానీ ఎవరు ట్రై చేయొద్దు, చాలా ఇల్లీగల్ అనమాట అది. సో ఈ అవతల నుంచి అయితే అవతలకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీన్ని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో కంప్లీట్గా వాకింగ్ చేసుకుని వెళ్దాం అనమాట. సో అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ లేక్ మీద చాలామంది క్యాంపింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ లేక్ మధ్యలో ఏంటంటే హోల్ పెట్టేసి ఫిషింగ్ కూడా చేస్తారనమాట. దాన్ని కూడా అయితే ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ అయితే ఈ లేక్ మీదకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం. చలో చూడండి ఎంత ఐస్ ఉందో అసలు. అమ్మ బాబోయ్, గడ్డగట్టేసి ఎట్లా లేచిపోయిందో పైకి. వామ్మో, ఒడ్డుకు వచ్చేసింది అనమాట ఈ ఐస్ కొట్టుకుంటూ. చూడండి, బీచ్ ఒడ్డు అనమాట ఇదంతా. సో కంప్లీట్గా చూస్తే సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో షూస్ కూడా స్నో మీద నడిచే షూస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి కంప్లీట్గా బీచే, బట్ ఏంటంటే గడ్డగట్టేసింది. చాలా సన్నీ ఉందన్నమాట వెదర్. బట్ ఏంటంటే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి ఇదంతా బీచే, బట్ ఏంటంటే ఫ్రోజ్ అయిపోయింది అనమాట. ఈ లేక్ నేమ్ వచ్చేటప్పటికి లేక్ ఏరియా అనమాట. సో ఈ లేక్ ఏంటంటే యుఎస్లోనే 4th బిగ్గెస్ట్ లేక్ అనమాట. సో ఇదేంటంటే యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉంటుంది. సో ఒక సైడ్ యుఎస్ఏ ఉంటే ఇంకొక సైడ్ కెనడా ఉంటుంది. అండ్ ఏంటంటే మీరు సమ్మర్లో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది సమ్మర్లో అనమాట. చాలా బాగుంటుంది వ్యూ అయితే. బట్ ఏంటంటే ఇప్పుడు వింటర్ అవ్వడం వల్ల మొత్తం అయితే గడ్డగట్టేసింది. మామూలుగా లేదనమాట. మొత్తం కంప్లీట్గా లేక్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో అసలు మామూలుగా లేదనమాట. కంప్లీట్గా ఇదంతా లేకే ఒకప్పుడు. బట్ ఏంటంటే మళ్ళీ సమ్మర్లో నార్మల్ అయిపోద్ది. సో వింటర్ కాబట్టి దీని మీద ఐస్ పడి సో ఇట్లా లేక్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో ఈ వ్యూ అయితే చూడండి కంప్లీట్గా చాలా బాగుందనమాట. బట్ సన్నీగా ఉంది కాబట్టి సో లేక్ అయితే మొత్తం కొంచెం టాప్ లేయర్ మెల్లగా అయితే కరగడం అయితే మొదలవుతుంది అనమాట. చూడండి ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారనమాట. అమ్మాయిలే చూడొద్దు, కొంచెం కింద స్నోని కూడా చూడండి. ఏంటంటే పిల్లలు కూడా చాలామంది స్కేటింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తున్నారు చూడండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది చూద్దాం. ఇదేం క్రేజీ థింగ్ రా మామ. అన్న దీని మీద కార్ వేసుకొని తిరగచ్చా? తిరగచ్చు బ్రో, కార్ మీద కార్ వేసుకొని తిరగచ్చు. ఓకే, ఒక 3 to 6 లేయర్స్ వరకు ఫామ్ అయింది. అందుకే మనల్ని ఎలో చేస్తున్నారు ఇక్కడ. ఓకే, నార్మల్ గా ఎలో చేయరు అనమాట. ఇప్పుడు మీరు ఆ టెంట్ లో చూస్తే అక్కడంతా ఫిషింగ్ చేస్తున్నారు. సో మనం వెళ్ళి చూడొచ్చు అనమాట. హోల్స్ ఆల్రెడీ ఉంటాయి, ఓకే, కవర్ చేసి ఉంటాయి. చూద్దాం. యా సరే. ఓకే, ఫిషింగ్ హోల్. ఫిషింగ్ హోల్స్ ఇలా వేసి హోల్ వేసి దానికి బయట పెట్టేసి పెడతారు అనమాట. ఓకే, సో ఈ హోల్ చూడండి ఎలా కవర్ అయిపోయిందో. రీసెంట్లీ క్లోజ్డ్ హోల్ ఇది. ఓకే ఓకే. ఇక్కడ ఇంతకు ముందు టెంట్ ఉండేది, వాళ్ళు తీసేశారు. అలాంటి టెంట్ వేసుకొని దాంట్లో వాళ్ళు ఫిషింగ్ తీసి బయట పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే, సిట్ ఇన్ సైడ్ బయట పడిన తర్వాత తీసుకుంటారు. అదిగోండి అక్కడ చూస్తే మీరు తను ఇప్పుడే టెంట్ తీసేస్తున్నాడు మధ్యలో. ఓకే ఓకే, ఫిషింగ్ పట్టుకొని క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. సో అలా అనమాట. ఓకే, హోల్స్ రీసెంట్ గా తెలిసి విత్ ఇన్ 1 day or 2 days ఓకే ఓకే. ఎంత డీప్ గా తీశారు. అవును అవును. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, కట్ చేసి పెడతారనమాట. అచ్చా అచ్చా. అండ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ప్రాపర్ క్లాతింగ్ తో వస్తారనమాట. ఓకే ఓకే, ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నాట్ ద రీసెంట్ వన్. ఓకే, ఓల్డ్ వన్. దిస్ ఇస్ ఓకే. చాలా ఓల్డ్ వన్.
ఎవరైనా లైవ్లో చేస్తూ ఉంటే చూడొచ్చు మనం. ఎలో చేయరు బ్రో, లోపల వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే, ఎలో చేయరు. ఓకే, చూడండి ఎంతమంది ఇక్కడ క్యాంపింగ్ వేసుకుని అయితే ఫిషెస్ పడుతున్నారు. సో వీళ్ళకి చాలా క్రేజీ ఉంటుంది అనమాట చేయడానికి, డిఫరెంట్గా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు అనమాట. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా క్యాంపింగ్స్. అయితే ఫారెస్ట్లో చేస్తారు, లేదంటే బీచ్లో చేస్తారు, కానీ ఇట్లా లేక్ మధ్యలో ఈ గడ్డ కట్టుకుపోయిన నది మధ్యలో క్యాంపింగ్ అంటారు బాబు. సో చూడండి, అమ్మ బాబోయ్, ఈ మిషన్ని యూజ్ చేసుకుని ఈ లేక్ మధ్యలో హోల్ పెట్టేసి దాంట్లో ఫిషింగ్ చేస్తారనమాట. సో దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, బట్ ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ ఉంది, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోతాం కదా. ఇవి చూడండి అసలు కంప్లీట్గా ఇప్పుడే ఫ్రీజ్ అయినట్టు అనమాట. అసలు అమ్మ బాబోయ్, ఇది చూస్తుంటేనే భయం వేస్తుంది ఎక్కడ పడిపోతామేమో అని చెప్పేసి. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఇప్పుడే హోల్ చేసి ఫిషింగ్ చేస్తున్నారు. చూడండి చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ చాలా లేయర్ వరకు అయితే ఐస్ ఉంది చూసారా. సో కిందకైతే వాటర్ అయితే ఉన్నాయి. సో ఆ వాటర్లో అయితే చేపలు ఉంటాయి. సో ఎలా ఉంటాయో ఏందో అమ్మ బాబోయ్. ఇట్లా హోల్ పెట్టేసి కంప్లీట్గా ఏంటంటే ఒక గంట సేపు ఉంచేస్తారు. సో చేపలు అనమాట ఈ వలకు పడతాయి. బట్ ఏంటంటే అందరికీ చేయడానికి లేదనమాట ఇది. సో ఇక్కడ చేపలు పట్టాలంటే ఫిషింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. సో ఇదిగోండి ఈ మిషనరీ ఇవన్నీ ఉండాలి. సో మనం ఇండియాలో పట్టినట్టయితే అంత ఈజీగా పట్టకూడదు, ఇక్కడ లైసెన్స్ అయితే ఉండాల్సిందే. ఇది చూడండి ఎలా గడ్డగడ్డేసిందా మొత్తం అనమాట. సో ఇక్కడ ఇప్పుడే అతను చేపలు పట్టినట్టున్నాడు, లాక్కుంటూ పోతున్నాడు వెనకాల చూడండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట, అసలు మామూలుగా లేదు. సన్సెట్ టైంలో ఎలా ఉంటుందో ఇది మాత్రం చూడాలి. బట్ చాలా బాగుంది, ఫస్ట్ టైం అనమాట ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. షూస్ లేకపోతే మాత్రం స్నో షూస్, అది కూడా లేదంటే జారిపోయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అమ్మ బాబోయ్, చూడండి చాలామంది కూడా వచ్చారు ఆడుకోవడానికి. పిల్లలు అయితే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో స్కేటింగ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు అక్కడ. చిన్న పిల్లడు అనమాట, భలే ఆడుకుంటున్నారు. చూడండి మీ తాతమ్మ తాతయ్య కూడా చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు. సీ అనమాట. సో వీకెండ్ కదా, చాలామంది బయటకు వచ్చి ఇట్లా వింటర్ కాబట్టి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ బీచ్లోనే వేరే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట కంప్లీట్గా. సో చూడండి, సో నార్మల్గా అలలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో పక్కన పెడతాం చూడండి. బట్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా ఫ్రోజన్ అయిపోయింది కాబట్టి అలలు లేవు, ఓన్లీ స్నో అనమాట. సో చూడండి ఎలా ఉందో. ఫస్ట్ టైం అనమాట నాకు యాక్చువల్లీ స్నో అంటే బాగా ఇష్టం అండ్ బీచ్ అంటే బాగా ఇష్టం అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు స్నో అండ్ బీచ్ కలిపి ఉన్నాయి అనమాట. సో ఇంకెంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి, వ్యూ అసలు అదిరిపోయింది అనమాట. సో చూడండి ఇక్కడ ఇసుక అలానే ఉంది, బట్ ఏంటంటే అక్కడ ఫ్రీజ్ అయిన లేక్ ఉందన్నమాట. సో చూడండి, అండ్ సన్ ఉంది కాబట్టి ఇంతసేపు ఉండగలుగుతున్నాము, లేదంటే వామ్మో చాలా కష్టం అనమాట బయట ఎంతసేపు ఉండడం. కంప్లీట్గా ఇటు సైడ్ ఇసుక ఉంది చూడండి, అండ్ అక్కడ వాటర్ ఫ్రీజ్ అయిపోయి కాబట్టి ఇంకా బీచ్లో అలలు అయితే లేవు, ఓన్లీ స్నో అనమాట. ఇది స్నో ఉన్న బీచ్ అనమాట. ఇది ఇంకా కంప్లీట్గా అయితే గడ్డ కట్టలేదు, కొంచెం టాప్ లేయర్ అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో అక్కడంటే చాలామంది క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాం, కానీ సో ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దగ్గర నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. సో ఎందుకంటే ఇవి కంప్లీట్గా గడ్డ కట్టినేయాలో కూడా తెలియదు, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు అనమాట. సో ఇట్లాంటి దగ్గరలో దిగి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికైతే వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇంకా గడ్డ కట్టిందో లేదో కూడా మనకు తెలియదు కంప్లీట్గా. సో టాప్ లేయర్ అయితే కొంచెం వాటర్ అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పడిపోయామంటే అసలు మరేం చేసుకోలేమన్నమాట. చాలా కష్టం అవుతుంది, అసలు బయటకు కూడా రాలేము, అంత సిచ్యువేషన్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో ఎవ్వరు లేని ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మాత్రం దాని మీద ఎంత గడ్డ కట్టినా సరే ఎక్కకపోవడమే బెటర్ అనమాట. సో చుట్టూ ఒక 10 మంది ఉన్నారు అలాంటప్పుడు మాత్రమే మీరు రిస్క్ తీసుకోండి, లేకపోతే అస్సలు కూడా ట్రై చేయద్దు ఎవ్వరు కూడా. అండ్ ఎలా ఉందో, వామ్మో ఎంత ఐస్ ఉంది చూడండి, మొత్తం ఐసే, ఎటు చూసినా ఐసే అనమాట. ఎంత బాగుందో.
ఇప్పుడైతే మనం దాని దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ కొంచెం గడ్డ కట్టింది అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అసలు వ్యూ మాత్రం మామూలుగా లేదనమాట. సన్ ఉంది కాబట్టి ఇంతసేపు ఉంటున్నాం, లేదంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. సో చూడండి ఇది ఎలా ఉందో గాయ్స్, ఇది చూడండి ఎలా ఉందో. చూడడానికైతే చాలా భయంకరంగా ఉందన్నమాట. చూడడానికి ఒక ఎడారిలో మంచు పడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. సో అటు సైడ్ మనం చూసినప్పుడు ఏంటంటే చాలా ప్లెయిన్గా ఉంది, బట్ ఇదేంటంటే సో అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండిపోయింది అనమాట స్నో. సో ఇలాంటి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. చూడండి మా ఫ్రెండ్ అయితే ముందు రిస్క్ చేస్తున్నాడు, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతుంది అనమాట. నేనైతే అదనమాట. చూడండి అంతా బీచే, మొత్తం గడ్డగడ్డేసింది. గాయస్ నా వెనక చూడండి మొత్తం ఫ్రోజన్ లేక్ అనమాట. ఎంత బాగుందో చూడడానికి, చాలా బాగుంది అనమాట. సో చూడండి అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ వరకు అయితే మొత్తం గడ్డ కట్టేసింది. అన్నా ఇసురేనా చూడండి మొత్తం బీచ్లో రాయి ఇసిరినా సరే ఏం కాలేదు, మొత్తం గడ్డ కట్టేసింది కాబట్టి. చూద్దాం, ఇది ఇసురుదాం. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.